నెల్లూరు నగరంలోని స్థానిక ఇస్కాన్ సిటీ నందు 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 25 కళాశాల సినిమా స్టూడియో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో అనేక సినిమాలు షూటింగ్లు జరుపుకుంటున్నాయని, అటువంటి వారికి డెమో ఫిలిం, షార్ట్ ఫిలిం తదితర షూటింగ్ల నిమిత్తం ఈ స్టూడియో నిర్మించడం జరిగిందని, నెల్లూరులో సినిమా రంగాన్ని అభివృద్ధి చేయుట లక్ష్యంగా ఈ సినిమా స్టూడియో నిర్మించడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా 25 కళా సంఘాలలోని సంఘాల సభ్యులు అందరూ పాల్గొని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రమణారెడ్డి, 25 కళా సంఘాల కన్వీనర్లు హరిబాబు, హరినాథ్ రెడ్డి, అమీర్ జాన్, భాస్కర్, 25 కళా సంఘాల అన్ని విభాగాల సభ్యులు, కుటుంబ సభ్యులతో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో స్వాగతం పలుకుదాం. 25 కళా సంఘాల్లో అనుకున్న సంఘాలైన అన్ని టీమ్స్కి స్వాగతం పలుకుతున్నాం. శ్రీ భాస్కర్ రెడ్డి గారు చూడండి సార్. భాస్కర్ గారు, అమరావతి కృష్ణారెడ్డి గారు, ఓకేనా? థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ వెరీ మచ్ షార్ట్ ఫిల్మ్స్ అసోసియేషన్. అలాగే అనిల్ గారు, మీ అందరికీ రమణారెడ్డి గారికి 25 కళా సంఘాల తరపు నుంచి చిరు సత్కారం. శంసుద్దీన్ గారికి 25 కళా సంఘాల నుంచి చిరు సత్కారం. తదుపరి శ్రీ కోసూరు రత్న గారికి ధృతి వృద్ధాశ్రమం అధినేత. దాదాపు 120 మంది వృద్ధుల్ని సాగుతున్నటువంటి గట్టిగా ఒకసారి చెప్పండి. మనం ఇంట్లో ఉన్నతో రాగాలంటేనే కష్టం. అంటే 120 మంది వృద్ధుల్ని సాగుతున్నారు ఆయన. అలాగే డాక్టర్ అమీర్ జాన్ గారు, డాక్టర్ ఆ స్టూడియో రూపశిల్పి బిరుదు కూడా ఇచ్చాడు. జూనియర్ తెలంగాణ నేను ప్రమాణం అనుకుంటుంటే నెల్లూరు తమ్మి చేయండి. సుప్రియ గారు, చందా నాయుడు గారు, మేడం గారు, డాక్టర్ గారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను.
మీడియా సోదరులకు నమస్కారాలు. 25 కళా సంఘాలు ఏర్పడిన తర్వాత అనేక కళా సంఘాలకు ప్రోగ్రాం చేస్తూ సినిమా రంగంలోకి అడుగుపెట్టి సినిమాలు నెల్లూరులో 20 సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. 25 కళా సంఘాలు సపోర్ట్తో అనేక సినిమాలు రిలీజ్ అయ్యి ఇంకా త్వరలో కూడా చెన్నై బజారు అలాగే మధుర్భూమి గల్లీ గ్యాంగ్స్టర్స్ అనేక సినిమాలు రిలీజ్ ఉన్నాయి. అందులో మేము ఈ సినిమా రంగానికి ప్రోత్సహించాలని చేస్తుంటే సినిమాలను నటించి తెలుగు వారే నటించాలి, ఎక్కడో బాంబే అని చేసుకోకుండానే తెలుగు సినిమాలు తెలుగు వాళ్ళని నటించాలి. ఆంధ్రాలో నెల్లూరు ఒక సినిమా హబ్బుగా తయారవ్వాలి. నెల్లూరు ఒక లొకేషన్స్కి అంతా బాగుంది కాబట్టి మేము ప్రయత్నిస్తున్నాం. ఆల్మోస్ట్ సక్సెస్ అయింది. రోజు సినిమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా నటించే వాళ్ళందరూ కూడా మేము లిస్ట్ 23, లిస్ట్ 24, సత్యభామ వీళ్ళందరూ ఉన్నవాడు కూడా నటిస్తున్నారు. అంటే తెలుగు వారే నటించాలని ఉద్దేశంతో మేము ప్రయత్నిస్తున్నాం. ఆల్మోస్ట్ సక్సెస్ అయింది. కాబట్టి దాంతోపాటు నెల్లూరు ఒక స్టూడియో కావాలి, అంటే ఎక్కడెక్కడ లొకేషన్స్ లేకుండా తిరుగుతారు కాబట్టి ఒక స్టూడియో ఇవ్వమని చెప్పి ఇస్కాన్ సిటీలో ఈరోజు 25 కళా సందర్భంలో ప్రారంభించాము. ఈ స్టూడియో మనకి సినిమా సెట్, కోర్టు సీన్స్ కానీ పోలీస్ స్టేషన్ సీన్స్ కానీ అన్నీ రెడీమేడ్గా ఉంటాయి. మీరు ఎవరైనా వచ్చి కూడా చేసుకోవచ్చు. ఎవరు కూడా ఫ్రీగా సర్వీసు ₹1 తీసుకోము. ఈ స్టూడియో 25 కళా సంఘ అంకితము. మీరు ఎవరైనా కూడా సినిమా తీసుకోవాలన్నా, డిస్కస్ చేసుకోవాలన్నా, మీటింగ్ పెట్టుకోవాలన్నా, ప్రొడ్యూసర్ డైరెక్టర్ కావాలన్నా అన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి ఈ స్టూడియో మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ స్టూడియో ఏర్పాటు చేశాము. ఈ స్టూడియోలో మా కన్వీనర్స్ అన్నారెడ్డి గారు, హరిబాబు గారు, భాస్కర్ గారు, కోసరత్నం గారు, అమీర్జాన్ గారు వీళ్ళందరూ కూడా కష్టపడారు. వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ రాబో రోజుల్లో సినిమా రంగం హక్కుగా సినిమా పరిశ్రమ నెల్లూరు రావాలని ఉద్దేశించే గౌరవలేని మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నిర్ణయించాము. వారు కూడా సరే అన్నారు. కాబట్టి రాబో రోజుల్లో నెల్లూరులో ఒక సినిమా హక్కుగా తయారు చేసి కోరుకుంటున్నాం. మీ అందరి సహకారం అని చెప్పి కోరుకుంటూ సినిమాలు చిన్న సినిమాలు అందిస్తున్న ప్రేక్షకులు అందరూ కూడా శిరస్సు నమస్కరించుకుంటూ మాకు పిలుపాంగంగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మేడము సునీత గారు, డాక్టర్ గారు, అలాగే సుప్రియ గారు, శ్రీమతి నెల్లూరు, అలాగే మన మహాలక్ష్మి గారు, వర్షిత గారు, మిగతా ప్రతి ఒక్కరు కూడా పెద్ద ధన్యవాదాలు చేసుకుంటాం. మీ అందరి సహకారంతో స్టూడియో సక్సెస్ కావాలని కోరుకుంటూ ఇది కానీ సక్సెస్ అయితే మరొక స్టూడియో నిర్మాణం కూడా ఏర్పడుతుంది తెలియజేస్తూ చాలా మంచి ప్రోగ్రామ్ జరుగుతుంది. కృష్ణారాత్రి గారు ఏ ప్రోగ్రామ్ చేసినా చాలా సక్సెస్ అండ్ వన్ మోర్ థింగ్, ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం అంటే అందరు వాళ్ళకి పాసిబుల్ అయ్యేది కాదు. ఏంటంటే అందరి దగ్గర డబ్బులు సంపాదిస్తారు. ఆయన ఒక మాట చెప్తుంటారు, డబ్బులు సంపాదిస్తుంటారు కానీ బట్ దాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అవుతుంది. ఈయన ఎన్నో పొలిటీషియన్ కాకపోయినా ఒక కామన్ మ్యాన్గా ఉండి ఇంత మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారంటే నేను నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి ఈ హబ్ని, ఇలాంటి స్టూడియోని ఫ్రీగా ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది. దాని దగ్గర టాలెంట్కి దగ్గర వాళ్ళు అన్నీ యూజ్ చేసుకోలేకపోతారు. వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఇది ఫ్రీగా వచ్చేసి వితౌట్ కాస్ట్ వాళ్ళు ఏ ప్రోగ్రామ్ అయినా చేసుకోవచ్చు. చాలా బాగుంది. అందరికి కూడా వచ్చేసి మన నెల్లూరు అంటే కళలకి నెంబర్ 1 అని అందరికీ తెలుసు. ఎంతోమంది కళాకారులు ఇక్కడికి వచ్చారు. అలాంటిది చిన్న చిన్న టాలెంట్స్ ఉన్న వాళ్ళందరూ ఇది యూజ్ చేసుకొని ఇది నెల్లూరు ఒక మంచి హబ్గా తయారు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ తెలుసు, అమరావతి కృష్ణారెడ్డి గారు ఇస్కాన్ సిటీలో స్టూడియోని గొప్పగా ప్రారంభోత్సవం చేశారు. సో మమ్మల్ని ఇన్వైట్ చేశారు. స్పెషల్లీ థ్యాంక్ యూ సార్. కళాకారులు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదని ఆ దృష్ట్యా ఈరోజు ఇక్కడ ఎక్కడికో వెళ్ళి సిటీస్లలో వాళ్ళు షూటింగ్స్ చేసుకుంటున్నారని చెప్పి ఇక్కడ వాళ్ళందరి కోసం కూడా ఈ స్టూడియో కట్టడం జరిగింది. సార్కి కళాకారుల్ని అభిమానించాలంటే చాలా ఒక సపోర్టింగ్, ఒక ఎంకరేజ్ ఇవ్వాలంటే చాలా ఇష్టం. ఇలాంటి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఎంకరేజ్ చేస్తున్న కృష్ణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.